బయటపడి ఉన్న నీళ్ల తొట్టి అస్సలు అనుకోలేదు ఘనమైన కార్యానికి యేసుక్రీస్తు తనను ఘనముగా వాడుతాడని. ఘనమైన కార్యానికి అనగా వివాహానికి పిలువబడిన యేసు ప్రభువు మొట్టమొదటి సూచక్రియను చేయడానికి లోన ఉన్న ఘనమైన పాత్రను కాకుండా బయటపడి ఉన్న ఘనహీనమైన పాత్ర ద్వారా సూచక్రియను చేశాడు. ఆ తొట్టి నీళ్లతో అంచుల వరకు నింపబడింది. నీళ్లు అనగా వాక్యము. దేవుడై ఉన్న వాక్యముతో, జీవమై ఉన్న వాక్యముతో, వెలుగై ఉన్న వాక్యముతో అంచుల వరకు నింపబడటం వలన ఆ నీళ్లు దేవునిని మానవులను సంతోషపెట్టే అద్భుతమైన ద్రాక్షరసంగా మారింది. దేవుని నోట నుంచి వచ్చే వాక్యము అటువంటిది. ఈ తొట్టికి అద్భుతమైన కార్యం ఎప్పుడైతే జరిగిందో, లోన ఉన్న ఘనమైన పాత్రలో తాగిన ద్రాక్షరసము కంటే బయటపడి ఉన్న ద్రాక్షరసము గురించే గొప్పగా చెప్పుకుంటుంటే, తననింతగా గొప్ప చేసిన యేసు ప్రభువుని ఎంతగానో గణపరిచింది ఆ తొట్టి. రాతితో చేయబడిన తొట్టి ద్వారా ఆయన అంత అద్భుతమును చేస్తే, తన పోలిక చొప్పున చేసుకున్న మన ద్వారా గొర్రెపిల్ల వివాహోత్సవానికి మనలను ఘనమైన పాత్రగానే కాకుండా మన ద్వారా కూడా అద్భుతమైన కార్యాలను చేయిస్తాడు. కనుక అంచుల వరకు ఆ తొట్టి నీళ్లతో నింపబడినట్లు దేవుని వాక్యముతో అంచుల వరకు నింపబడు, ఆ ప్రకారంగా జీవించు. నీ యందు ఆనందించి ఆయన నీ ద్వారా చేయబోయే అద్భుతమైన కార్యాన్ని బట్టి అందరు గొప్పగా చెప్పుకుంటారు. ప్రార్థన. ప్రభువా, ఎందుకు పనికిరాని రాతి ఎడల అద్భుతమైన కార్యాన్ని చేసిన తండ్రి, నీ పోలికైన మా ఎడల కూడా అద్భుతమైన కార్యాన్ని జరిగించినట్లుగా అంచుల వరకు అద్భుతమైన నీ వాక్యముతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు నామమున ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.